వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ సజ్జు రొట్టెని అయితే చేసి చూపిస్తానండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. ఇదైతే మా నాన్నమ్మ స్టైల్లో చేసి చూపిస్తానండి. దీనికోసం అయితే ముందుగా సజ్జలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ కప్పుతో ఒక కప్పు అయితే సజ్జలు తీసుకున్నాను. వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొస్తాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూను యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ అండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ రొట్టె విరిగిపోకుండా చక్కగా నీట్గా రావడం కోసం గోధుమ పిండిని అయితే 2 స్పూన్లు వేసుకున్నానండి. ఈ సజ్జ రొట్టె మరింత టేస్టీగా ఉండటం కోసం అయితే పచ్చి కొబ్బరిని కొంచెం వేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకుని కలుపుకుంటాను. ఒకసారి మంచిగా కలిపేసుకుంటాను. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుంటాను. ఇదిగోండి, ఈ కప్పుతోనే సజ్జలు తీసుకున్నాను కదా, ఇదే కప్పుతో 1/2 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఈ బెల్లాన్ని బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ని అయితే పోసుకుంటున్నాను. బెల్లాన్ని అయితే కరిగించుకుంటానండి. బెల్లాన్ని అయితే కరిగించుకున్నానండి, వడకట్టుకుంటాను. ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటాను. కొంచెం నానిందనుకో చాలా బాగుంటుందండి. పిండి అయితే అరగంట పాటు నానబెట్టుకున్నాను కదండి. ఇప్పుడు సజ్జ రొట్టెని అయితే వేసుకుంటాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు రొట్టె అయితే వేసేసుకుందాము. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే ఒకసారి చూద్దామండి. చూసారు కదండి, సైడ్లో అయితే ఎర్రగా కాలిందనమాట. రొట్టె అయితే నీట్గా కాలిపోయిందండి. రెండో వైపుకి టర్న్ చేసుకుంటాను. చూసారు కదా, ఎర్రగా కాలింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటాను. రెండో పక్క కూడా చక్కగా కాలిపోయింది. చూసారు కదండి, సజ్జ రొట్టె అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన వంట అనమాట ఇది. రోజు మన పిల్లలకి పెట్టడం వల్ల హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే ఇంట్లో లేడీస్ కూడా ఎక్కువ పని చేసుకొని అలసిపోతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.